హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట, 27th డేట్ది అనమాట. సో మార్నింగ్ టైం వచ్చేసి 6:30 అవుతుందండి. సో ఇంకా యాక్చువల్గా మార్నింగే లేవాలి, అలారం పెట్టేసుకున్నాను. 5:30కా 6కా ఏమో అలారం పెట్టేసుకున్నాను, కానీ ఏమో అండి, అసలు ఈ మధ్య బద్ధకం అవుతుంది. అసలు లేవాలంటే నైట్ ఏమో అనుకుంటాను మార్నింగ్ లేవాలి, ఫ్రైడే సాటర్డే అలా మార్నింగ్ అన్న లేచి పూజ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు వెళ్ళాక అనేసానంటే 9:30 10 అవుతుందండి అంత అయ్యేసరికి. సో అందుకే మార్నింగ్ లేవాలనేసి అలారం పెట్టేసుకుంటాను, కానీ లేవు. మళ్ళీ ఆ అలారం వచ్చే టైంకి అంత బద్ధకంగా ఉంటుంది, లేవాలనిపించదు అనమాట. సో ఇంకా 6:30 లేటే అయింది. సో ఇప్పుడు నేనైతే ఇంకా బ్రష్ చేసుకుంటున్నాను. నేను ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసేస్తానన్నమాట. బ్రష్ చేయకుండా ఇల్లు ఉడవడం, కడపలు కడగడం అలా చేయకూడదంట, తప్పు. నేను చాలా డేస్ నుంచి అంతకుముందు తెలియకముందు అలాగే చేసేదాన్ని. తెలిసిన దగ్గర నుంచి వెళ్ళి ఇంకా మ్యారేజ్ అయిన కాడి నుంచి వెళ్ళి, మ్యారేజ్కి ముందే నాకు తెలుసులేండి అలా. మ్యారేజ్ అయిన కాడి నుంచి వెళ్ళి ఇంతే. ఇంకా నేను బ్రష్ చేశాకే ఏదైనా చీపురు పట్టడం, అలాగే కడపలు ఉదియడం అంతా బ్రష్ చేశాక అదంతా వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు బ్రష్ చేయడం అయిపోయాక ఇంకా ఇల్లు ఉడ్చి కడపలు ఉదయడం అదంతా వేసేసుకోవాలి. ఫ్రైడే కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం వర్క్ అనేది, పూజ అనేది కొంచెం ఎక్కువ చేసుకుంటాను అనమాట. అది ఇష్టం, నేను చేసుకుంటాను. ఫ్రైడే సాటర్డే కొంచెం ఎక్కువ టైం పడుతుంది నాకు పూజకు. సో ఇక్కడైతే బ్రష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టైం 7 అవుతున్నట్టుంది. చూస్తూ ఉండండి మార్నింగ్ వ్లాగ్ ఇది మొత్తం. సో 6:30కి లేస్తే ఇంకా అటు ఇటు అదే లేచి అంతా బ్రష్ చేసుకునేసరికి 7 అయిందండి. ఇంకా 7కి అయితే ఇప్పుడైతే మనము ఇల్లు ఊడుస్తున్నాను అనమాట. సో నైటే మనమైతే కిచెన్లో కౌంటర్ టాప్ మొత్తం బౌల్ అన్నీ తోమేసి ఆ స్టవ్ క్లీన్ చేయడం అంటే మొత్తం అయిపోయిందనమాట. ఎప్పుడైనా ప్రతిరోజు అలాగే నైటే క్లీన్ చేసేసుకుంటాను. అలా అంటే తిన్న బోళ్ళు అలా అనేది నైట్ అలాగే ఉంచేసి మార్నింగ్ తోమకూడదంట, తోమేసుకోవాలంట. అలా మంచిది కాదు. సో బ్యాక్టీరియా కూడా ఫామ్ అయిపోతుంది. బ్యాక్టీరియా ఫామ్ అయ్యి కిచెన్లో అన్నిటి మీద మనకు అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. బౌల్ అనేవి మనం ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదు. అదే మనం తిన్న బౌల్ అనేవి తోమేసుకోవాలన్నమాట. సో నైటే తోమేసుకొని నేనైతే పడుకుంటాను. సో బౌల్ కూడా బయట పెట్టేశాను అనమాట. అంటే తోమి బయట పెట్టేశాను. ఇంకా వాటర్ ఉంటాయి కదండి, అవన్నీ డ్రై అయిపోతాయి. లోపల పెట్టేసామనుకోండి, లోపలంతా వాటర్ ఉండిపోతాయి అన్నమాట. అంటే బయట బండల మీద ఉండిపోతాయి కదా. సో బయట పెడితే గాలికి, బయట వాటర్ పడినా ఏం కాదు, మొత్తం డ్రై అయిపోతాయి గాలికి అన్నట్టుగా నేను ఎప్పుడు బయట పెడుతున్నాను అనమాట. బయట పెట్టి ఇలా క్లాత్ పెట్టేస్తున్నాను, క్లాత్ కప్పుతున్నాను, ఏదైనా డస్ట్ గిన పడకుండా. ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు ఊడుస్తున్నాను కదా. సో అన్ని రూమ్స్ అయితే ఊడ్చేసి నెక్స్ట్ ఇంకా మనము కడపలు అయితే పూజించుకొని తర్వాత ఇంకా స్నానం చేసేయాలి. పూజ నేను అసలు మార్నింగే చేద్దాం అనేసి అనుకుంటాను, కానీ కుదరదు అనమాట. మనం మార్నింగ్ చేయాలి అంటే స్పెషల్ డేస్ అంటే ఫ్రైడే సాటర్డే, నాకు సాటర్డే కొంచెం మెయిన్, ఫ్రైడే కూడా చేద్దాము మార్నింగ్ అనేసి అనిపిస్తుంది, కానీ లేస్తేనేమో అవుతుంది, లేకపోతే ఎలా అవుతుందండి. మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు బాక్సులు రెడీ చేయాలన్నమాట. నేను ఇంకా కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. టిఫిను పాపకు మళ్ళీ ఇవాళ టిఫిన్ ఏం చేయలేదులేండి, నాకు ఈ పని అయ్యేసరికనే అది అయిపోయింది. పాపను రెడీ చేయడం ఇది అయ్యేసరికి వాళ్ళకి 8:30 వరకు అంతా రెడీ అయ్యి ఉండాలి. వెళ్ళిపోతారు కదా 8:30కి ఇద్దరు ఒకేసారి. మానవి నేను దించి రావచ్చు, తనకేమో 9కైనా వెళ్ళొచ్చు మానవికి. కాకపోతే ఇంకా మా ఆయన వెళ్తున్నాడు కదా, అట్టించే వెళ్తాడు కదా, మళ్ళీ నేను ఎందుకు. వెళ్ళేసరికి ఒక 2-3 వస్తున్నారట పిల్లలు. మేడం సీన్ వస్తూ ఉంటారు కదా ముందే. సో ఇంకా మళ్ళీ ఎందుకులే, మళ్ళీ నేను వెళ్ళాలి అంటే ఆయన పోయినాక కాసేపటికే నేను వెళ్ళడం, 15 మినిట్స్కి వెళ్ళాల్సిందే. మళ్ళీ ఆటోస్ దొరకవు టైంకు, నడుచుకుంటూ వెళ్ళాలి, 1 కిలోమీటర్ ఉంటుంది కదా. సో ఎందుకు ఇంకా మళ్ళీ అనేసి ఇంకా ముందే పంపించేస్తాను, ఇద్దరిని ఒకేసారి పంపించేస్తాను అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడే లేచాడు, 7 అవుతుంది కదా టైము. ఇంకా వాళ్ళు లేచిరంటే ఇంకా వాళ్ళకు టీ పెట్టడము, పాపకు పాలని, ఆమెకి వాళ్ళ టిఫిన్ ఏం లేదు కాబట్టి పాలు, అందులో కార్న్ఫ్లెక్స్ అన్నా లేదంటే ఓట్స్ అలా ఉంటాయి కదా, అవి వేసేసుకొని తింటుంది అన్నమాట. సో ఇంకా మా ఆయన అయితే బయట తినేస్తాడు, లేట్ అయితే బయట తినేస్తాడు. టిఫిన్స్ అసలు ఈ మధ్య చేయడం బంద్ అయిందండి, ఎందుకో ఈ పని అయ్యేసరికనే అది అయిపోతుంది. మార్నింగ్ లేస్తే అవుతుందండి, మార్నింగ్ లేవం కాబట్టి పడుకునేసరికి 12 అవుతూ ఉంటుంది అనమాట. పాప పిల్లలు ఉంటే అంతే అండి, లేట్గా పడుకోవడం అవుతుంది అనమాట. ఇంకా మార్నింగ్ లేవాలంటే లేవలేము. అంటే పిల్లలు ఉంటే ఎవరింట్లోనైనా ఇంతే అండి. ఫెస్టివల్స్ టైంలో కంపల్సరీ లేవాలి అనేసి అంటే లేస్తాం. ఫెస్టివల్ టైంలో అలా 5కి 4కి అలా లేచిన రోజులు కూడా ఉన్నాయి.
సో ఫెస్టివల్ నార్మల్ డేస్లో అంటే ఒక్కోసారి రోజు లేట్ అవుతూ ఉంటుంది, 7 అవుతుంది వేసేసరికి. సో ఇంకా పొడి చెత్త అయితే బయట పెట్టేస్తాము, తడి చెత్త వచ్చేసి లోపల పెట్టేసుకుంటాను. కోతులు వస్తూ ఉంటాయి కదా, మొత్తం కింద పడేస్తాయి అన్నమాట. మాకు ఊడవనికి పనామ వస్తాయి కానీ మంచిగా ఊడవదండి, అదేదో ఊడ్చిపోతుంది అనమాట ఊరికే. అలా మొత్తం డస్ట్, నాకు కాలు నడుస్తూ ఉంటే డస్ట్ అంతా కాళ్ళకు వస్తూ ఉంటుంది, అందుకే ఇంకా మళ్ళీ ఊడ్చుకుంటాను. రెగ్యులర్గా ఇదే అవుతుంది నాకు. చూపిస్తాను మీకు. ఆమె ఊడ్చి వెళ్ళింది, ఇంతకు ముందే వెళ్ళింది ఊడ్చేసి. సో ఆ ఊడ్చాక కూడా ఎంత డస్ట్ వెళ్ళిందో చూపిస్తాను మీకు. ఇలా డస్ట్ పెట్టేసుకొని ఇంటి ముందు మంచిది కాదు కదా అనేసి మళ్ళీ ఊడ్చుకోవడం అవుతుంది. ఎంత చెప్పినా అంతే అండి, కొందరు పనుల్లో నీట్గా చేస్తారు, కొందరేమో ఇలాగే ఉంటుంది అనమాట. చూడండి ఎంత డస్ట్ వస్తుందో, ఇలాగే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా అంతే అండి, ఆమె ఇక అంతే అలాగే ఊడుస్తూ ఉంటుంది. మనది మనమైతే కొంచెం నీట్గా ఉంటుంది, ఎంతైనా వేరే వాళ్ళు చేయడం అంటే కొంచెం అలాగే చేస్తారు కదండి. సో ఇంక ఇల్లు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి వీళ్ళకి. నెక్స్ట్ ఇంకా కడపలు అయితే పూజించేసి ముగ్గేసేసి ఇంకా నెక్స్ట్ వెళ్ళి ఇంకా వీళ్ళకైతే వంట ప్రిపేర్ చేసి, వీళ్ళు వెళ్ళాకే అవుతుందండి పూజ అనేది. వీళ్ళు ఉన్నాక కాదు, ఎట్లయినా మార్నింగ్ లేస్తేనేమో అవుతుంది కానీ మార్నింగ్ లేవం కాబట్టి మళ్ళీ ఇప్పుడు పూజ చేసుకోవాలి అనేసి అన్న ఫాస్ట్గా చేసేసుకోవాలి. హడావిడి చేసుకోవడం ఎందుకు, ఇంకా వాళ్ళు వెళ్ళాక మెల్లగా చేసుకోవచ్చులే అనేసి ఇంకా టైం ఉంది కదా ఫుడ్కు అన్నట్టుగా ఇంకా నేనైతే ఫస్ట్ కడపలు కుదించడం, ఇల్లు ఉడవడం అనేది చేసుకోవాలి కదా అన్నట్టుగా మార్నింగే. మళ్ళీ వెళ్ళాక ఎందుకులే, ఒక్కోసారి వెళ్ళాకనే చేసుకున్నాడు అవుతుంది ఇల్లు ఉడవడం, కడపలు కుదించడము. కానీ ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా నేనైతే ఇంకా ముందే ఇంకా ఫ్రైడే కదా కొంచెం మార్నింగ్ చేసుకోవాలనేసి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఇంకా ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఒక ఫ్రైడేనే నేను కడపకు అనేది పసుపు అనేది రాస్తూ ఉంటాను అనమాట. ఫెస్టివల్స్ టైంలో కడపకు రాస్తాను. నార్మల్ డేస్లో నార్మల్గా రాయను రెగ్యులర్గా, ఫ్రైడే వస్తే కంపల్సరీ రాస్తూ ఉంటాను. ఇలా కుంకుమ పెట్టేస్తాను అనమాట కడపకి. కడప అంటే లక్ష్మీదేవినే కదా. సో ఇంకా అలా ముగ్గేసేసి పువ్వులు పెట్టి దండం పెట్టేసుకొని మళ్ళీ ఇంకా మనము కింద ముగ్గేసేసి వేస్తే అయిపోతుంది అనమాట. రోజు కడగొచ్చు బయట, కానీ ఏమో ఇంకా ఈ పని అయ్యేసరికి అది అయిపోతూ ఉంటుంది. అందుకే క్లాత్గా గిన్నె వాటర్ తీసుకొని చెంబులో ఇలా క్లాత్తో తుడుచుకుంటా ముగ్గేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నాకైతే పెద్దగా ముగ్గులు ఏం రావు, ఏదో ఒకటి ఒక 4, 2, 3 వస్తాయి. ఎప్పుడు చూస్తూ ఉంటాను మొబైల్స్లో, ముగ్గులు ఏమైనా నచ్చినాయి ఈజీగా అనిపిస్తే, అంటే హార్డ్గా ఉన్నాయి మనకి రాదు, ఈజీగా అనిపించినాయి ఏమో చూసి ఇట్లా సేవ్ చేసుకొని పేపర్ మీద వేసేసుకొని పెట్టేసుకుంటాను. ఫెస్టివల్ టైంలో కొంచెం మంచి ఫెస్టివల్ టైంలో వేస్తాను. నార్మల్ డేస్లో ఇక ఊరికే కొన్ని ఒక 2, 3 వస్తాయి, అవే వేసేసుకుంటాను అనమాట. కడప ముందేమో ఇట్లా చాక్ పీస్ తోటి గీసాను, ఇక్కడ వచ్చేసి ఇంకా పిండితోటి వేసేస్తాను అనమాట. ఇంకా తడపాలి కదా, డ్రైతో వేసేసినాం అనుకోండి, పిండితో వేసినా కూడా మొత్తం గాలికి కొట్టుకోబోతుంది అనమాట. కొంచెం పచ్చిగా ఉందనుకోండి, దాని మీద వేసామనుకోండి దానికి అతుక్కొని పోతుంది, ఉంటుంది అనమాట కొంచెం మంచిగా. ఇంకా ఈ మధ్య ఎవ్రీ ఫ్రైడే ఇలా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను, ఇదే ముగ్గు వేస్తున్నాను, కొంచెం మంచిగా ఉంటుంది. ఇది వేసి దీంట్లో పసుపు కుంకుమ అలా మళ్ళీ వాటి మీదనే అలా వేసేస్తాను అనమాట. పెద్దగా ముగ్గులేం రావులేండి నాకు, వచ్చినా కూడా అంత నీట్గా వేయడం రాదు. చూసుకుంటానంటే కొంచెం టైం పడుతుంది, ముగ్గులు చూసుకుంటా వేయొచ్చు, చూసుకుంటా అంటే వేస్తాను. ఇంకా మొబైల్లో చూసుకుంటా, పేపర్లో వేసినా కూడా చూసుకుంటా వేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఇక మెల్లగా చూసుకుంటూ వేయాలంటే వాళ్ళకి టైం అవుతుంది కదా. ఇక మానిపాప అయితే లేచి నాకైతే ముగ్గు పెట్టవా అమ్మ అనేసి అని అంటుందన్నమాట. తను కూడా ముగ్గు కనిపిస్తే చాలండి, ముగ్గు అంతా తీసుకొని ఇంకా లోపల వేస్తూ ఉంటుంది. ఆడ ఈడ చైర్స్, బెడ్లు అలాగే చైర్స్ మీద అలా వేస్తూ ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసుకోవాలి వద్దమ్మ అనేసి అని చెప్తా ఉంటాను. 2 సార్లు గట్టిగా చెప్పాలా మాకు, లేదంటే వినదు. ఒక్కోసారి ఇస్తాను, ఒకసారి అలవాటు అయిపోతుంది అనమాట. ఒకసారి ఇస్తాను, ఒకసారి రోజు ఇచ్చామనుకోండి అదే అలవాటు అయిపోతుంది, ఇల్లంతా మళ్ళీ నాకు డబల్ పని అయిపోతుంది అనమాట. మంచిగా చేసుకోవాలి, కీస్ అనాలి, ఓకేనా? చేసుకో తల్లి, వాష చేసుకో, పాలు పోస్తాను నీకు, చేసుకో తల్లి. కానీ ఇంతకు మన బియ్యం అయితే కడిగేసి బియ్యం కూడా ఆన్ చేసేస్తే అయిపోతుంది. ఎగ్ కర్రీయా ఇంకేం అనుకోలేదు, చూడాలి మరి. పురుగులు అయితే బాగున్నాయండి, ఇట్లాంటి పురుగులు మీకు చూపిస్తాను నేను.
వీటి చూస్తేనే అసలు అది అనిపిస్తుంది. మస్తు వచ్చినాయి బియ్యంలో అసలు. అదేదో మందు అంటే బియ్యంలో అవేమో వేస్తారు కదా పురుగు రాకుండా, వేసిర్రట. అయినా కూడా నా ఒక్కదానికి వచ్చినాయి. మా అమ్మ వాళ్ళకి రాలేదు, వాళ్ళకి వాళ్ళకి రాలేదు, ఎవరికి రాలేదు, మాకు మాత్రమే వచ్చినాయి. అన్ని అక్కడి నుంచి వచ్చినాయి కదా బియ్యము, ఈటూరు నుంచి. అమ్మ వాళ్ళకి కూడా మంచిగా ఉన్నాయంట, హైదరాబాద్లో కూడా మంచిగా ఉన్నాయి. నాకు ఒక్కదానికి ఇట్లా వచ్చినాయి, బాగా వచ్చేసినాయి మొత్తం. అందుకే చెరు కూడా అవుతుంది. ఏం చేద్దాం పోయాలి సార్, అన్న పెట్టేసి బాగా అయితే నీకు చారు అవును లేవాలి మరి, లేవచ్చు కదా మరి. అవును ఎందుకు ఎన్ని చేస్తాను, ఏం పని చేస్తాను, ఏ పని చేస్తాను, ఒక పని చెప్పు నాకు. నీ పని తప్ప ఇంకేమైనా చేస్తావా, ఏ పని చేస్తున్నావు? లేదు ఖరాబ్ కావాలి, పచ్చడి చేస్తాను, పచ్చడి చేస్తా, ఖరాబ్ కాదు తీసుకురా. ఓకే రంగా స్టార్ట్ చేసినా కాన్ఫ్లెక్స్ అయితే కట్ పెడుతుంది కదా నాకు, ఎందుకు కొత్తగా చేస్తారు మొత్తం అయ్యే పని మీకు రోజు. ఏంటా సౌండ్ ధూమ్ బన్నది. ఇక్కడేమో చూసాను కదా, రైస్ అయితే పెట్టేశాను. ఇంకా కర్రీ వచ్చేసి దొండకాయలు. నిన్ననే బుధవారం రోజు కదా మార్కెట్ వెళ్ళేసి తీసుకొచ్చాం కూరగాయలు. సో దొండకాయ తీసుకొచ్చామన్నమాట. 1/2 kg 20 రూపీస్కి ఏమో ఇచ్చారు. అంటే లాస్ట్లో వెళ్తే కొంచెం కూరగాయలు అనేవి తక్కువ రేటు ఉంటాయి. లాస్ట్లో వెళ్ళినా మళ్ళీ కొన్ని కూరగాయలు మంచిగా ఉంటాయి, కొన్ని కూరగాయలు మంచిగా ఉండదు. బెండకాయ బాగానే ఉండే, దొండకాయ బాగానే ఉండే. సో ఇంకా 20 రూపీస్కి ఇచ్చారనమాట. 1/2 kg తీసుకొచ్చేసాను. కొంచెం ఒకసారి ఫ్రై అవుతుంది, ఒకసారి కర్రీ అవుతుంది అన్నట్టుగా. సో ఇంకా వాటర్లో అయితే కాసేపు వేసి అలా పెట్టేశాను అనమాట. బాగా వాటికి ఆకులన్నీ అతుక్కొని పోయే డస్ట్ మట్టి బాగా ఉందన్నమాట. నానబెట్టేసాం అనుకోండి కాసేపు వాటర్లో, సో అవి వచ్చేస్తాయి. ఒక 2-3 సార్లు కడిగామంటే మళ్ళీ నీట్గా అయిపోతాయి. అలాగే బీరకాయ అనమాట, అంతకుముందు వీక్ తెచ్చామన్నమాట. ఇవైతే బీరకాయలు, ఆ బీరకాయలు ఉంటే అంతకుముందు వీక్, ఈ వీక్ కూడా తీసుకొచ్చాము. సరే అంతకుముందు ఇవి ఉన్నాయి కదా పచ్చడి చేద్దాం అన్నట్టుగా కొంచెం వాడిపోయినట్టు అయినాయి అనమాట. అవైతే పచ్చడి బాగుంటుందండి, బీరకాయ పచ్చడి. మొన్న చవితి రోజు చేశాను కదా, చాలా మంచిగా వచ్చాయి ఆ రోజు అయితే అన్ని వంటలు. సో పచ్చడి చేద్దాము అన్నట్టుగా పచ్చడి కోసం అయితే బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. నాకు తోచినట్టు కట్ చేసుకుంటున్నాను. ఎలాగో మిక్సీలో వేయడమే కదా, ఎట్లయినా పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎలా అయితే ఏంది. ఇది ఇప్పుడు వీటిని కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఇవైతే ఫ్రై చేసేసుకొని ఇక డైరెక్ట్ మనం మిక్సీలో వేసేసుకోవడమే. చల్లారినాక మిక్సీలో వేసేసుకొని దీనికి పోపు అనేది వేసుకోవాలి. మనం నార్మల్గా పల్లీల చట్నీ అయినా దేనికైనా పోపు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవడం అనమాట. సో చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది, చూస్తూ ఉండండి ఎండ్ వరకు స్కిప్
స్టవ్ అయితే కట్ చేశాను కదా, ఒక సైడ్ ఏమో రైస్ అవుతుంది, ఒక సైడ్ ఏమో పాలు వేడి చేసేసాము. ఇంకా టీ పెట్టేసుకోవాలి. టీ తాగామంటే కొంచెం యాక్టివ్ అయిపోతాము. మార్నింగ్ కంపల్సరీ టీ తాగాలి కదా, సో టీ పెట్టేయాలన్నమాట. ఇక మార్నింగ్ హడావిడి చూసింది కదా, రోబోలాగా పనిచేయాలి, ఫాస్ట్గా వేసేసుకోవాలన్నమాట. లంచ్ బాక్సులు, స్కూలు, వీళ్ళకి ఆఫీసులు కాబట్టి సో వాళ్ళకు టైం వరకు అందియాలి. లేట్గా లేస్తే మనకి ఇదే పరిస్థితి అనమాట. ఇంకా టిఫిన్ ఉంటే నాకైతే ఇంకా ఫాస్ట్గా పని అయ్యేది. కొంచెం ఇది నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా వస్తుంది అనమాట వీడియో కూడా. కొంచెం టిఫిన్ ఏమో మళ్ళీ కర్రీ అలాగే రైసు ఇలా అంటే కొంచెం ఇట్లనే లేట్ అయిపోతుంది అనమాట. టిఫిన్ ఏముందిలేండి 10-15 మినిట్స్లో అయితే లేకండి. మళ్ళీ కట్ చేయడము మనకు రెండే ఉన్నాయి కదా బర్నర్లు అనేవి, రెండే ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఒకటి అయిపోగానే ఒకటి అనేసి అంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఒక 4ది వస్తుంది, ఇప్పుడు 3ది వస్తుంది కాబట్టి మనకు అలా తీసుకుంటే బెటర్ ఏమో, కానీ 2దే తీసుకున్నాం కదా మేమైతే. నెక్స్ట్ ఇది పోయాక కంపల్సరీ ఇంకా 4ది అయితేనే మనకు ఇలా పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ హస్బెండ్ ఆఫీసు కంపల్సరీ ఉండేది కాబట్టి ఎవరికైనా ఎవ్రీ మదర్కు మార్నింగ్ కంపల్సరీ ఈ హడావిడి అనేది కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు వెళ్ళేసరికి 8:30-9 వరకు వాళ్ళని పంపించాలి కాబట్టి బాక్సులని, టీ అని, పాలు వేడి చేయడం, రైస్ వండడం, ఇవన్నీ కర్రీ చేయడం, ఇవన్నిటికీ దాని తర్వాత 1-2 ఉన్నాయనుకోండి కొంచెం లేట్ అయిపోతుంది. 2 బర్నర్లు అయితే 4 బర్నర్స్ తీసుకున్నాం అనుకోండి కొంచెం 4 ఇట్లలో వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా అవుతుంది అనమాట మనకు పని కూడా. దాని పని దానికే ఉంటుంది. అన్నీ ఒకేసారి చూసుకొని చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, మరి ఇక తప్పదనమాట. నెక్స్ట్ అయితే మనం కంపల్సరీ 4 బర్నర్స్ తీసుకోవాలి. ఈ 2ది అయిపోయాక. ఇది మాకు దేంట్లో వచ్చింది, గోల్డ్ తీసుకున్నప్పుడు మాకు అక్కడ ఖజానాలో మాకు ఇచ్చారనమాట ఈ స్టవ్ అనేది. ఇంకా ఇది ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు కొనడం అన్నట్టుగా ఇదే యూజ్ చేస్తున్నాం అనమాట మనము. సో ఇంకా ఒక సైడ్ ఇంకా టీ పెట్టేశాను, ఒక సైడ్ రైస్ అవుతుంది కదా, సో మళ్ళీ ఇంకా పక్కన వచ్చేసి ఇంకా టైం ఉంది కదా మనకు అన్నట్టుగా బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కర్రీ కోసము చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ బెండకాయ కర్రీ బాగుంటుందండి. టమాటాలు అలా వేస్తే పెద్దగా ఏం నచ్చదు నాకు. అప్పుడప్పుడు వేసి చేస్తూ ఉంటాను, కానీ ఇట్లనే బాగుంటుంది. టీ వచ్చేసి ఇదిగోండి పొంగుతా ఉంది, కిందికి అంటా ఉంటా. కొంచెం మసిలితే మంచిగా ఉంటుంది అనమాట ఎక్కువసేపు, అందుకే ఇక అలా కాసేపు ఉంచితే మసిలింది అనుకోండి బాగుంటుంది, టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, అందుకే అలా ఉంచాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వంట అక్కడ అవుతుంది కదా, ఇంకా రైస్ అయితే అవుతుందిలేండి, ఇంకా కాలేదు. సో ఇంకా టీ తాగాక నెక్స్ట్ కర్రీ అనేది స్టార్ట్ చేద్దాము. కర్రీ ఫ్రై అదే పచ్చడి కోసం అవి కూడా చేయాలి కదా, సో అది స్టార్ట్ చేద్దాం అనేసి ఫస్ట్ అయితే టీ అయితే తాగుతున్నాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే యాప్రాన్ అయితే కట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మధ్య డ్రెస్సులు అన్నీ పాడైపోతున్నాయండి యాప్రాన్ లేకుంటే. అంటే మనము ఏంటి అనేసి అంటే మనం వంట చేసేటప్పుడు కర్రీ చేసేటప్పుడు ఆయిల్ అనేది మీద పడడం, లేదంటే మనకు ఊకే తడైతూ ఉంటుంది కదా చేతులు, డ్రెస్సుకు తుడవడం ఇలానే అవుతుంది అనమాట. డ్రెస్సులు అన్నీ పాడైపోతున్నాయి, పాయింట్లు డ్రెస్సులని. అందుకే ఇంక ఈ యాప్రాన్ చాలా యూజ్ అవుతుంది అనమాట నాకైతే. సైడ్కి ఇలా క్లాత్ అనేది ఇచ్చారు కదా, మనం తడి చేతులకు దానికి తుడిస్తే డ్రై అయిపోతుంది అనమాట, అంటే తుడవడం వల్ల మనకు. ఇది వచ్చేసి టర్కీ టవల్ క్లాత్ లాగుందనమాట మనకు. సో అందుకే ఇంకా యాప్రాన్ అయితే బాగా ఇన్ని డేస్ యూజ్ చేయలేదు, ఈ మధ్య యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా సర్లే, ఇంకా మా ఆయన వచ్చేసి బిస్కెట్లు అన్నాడు, ఇంకా బిస్కెట్లు తీసుకొచ్చాను. ఇంకా ఆయన తెచ్చుకున్నాడు కదా, నేను కూడా ఆయనకు తెచ్చాను కదా, ఇక నేను కూడా ఒక 2 తిందామనేసి తింటున్నాను అనమాట. ఇంకా నేను కూడా అంటే నేను పూజ చేయకుండా తినొచ్చా అనేసానంటే నేనైతే తింటానండి. అంటే ఒక్కోసారి తినాలి ఆకలి అయింది అని అంటే కంపల్సరీ ఏదో ఒకటి తింటూ ఉంటాను అనమాట. బిస్కెట్లకు తప్పేమి ఉండదు, టిఫిన్ లాంటిది రైస్ లాంటిది అలా తినకూడదు అనేసి అని అంటారు. బిస్కెట్స్ ఏముందండి, పాలు తాగొచ్చు, చాయ్ తాగొచ్చు, కొందరు చాయ్ కూడా తాగొద్దు అనేసి అంటారు, పాలు తాగొద్దు అనేసి అంటారు. ఎంటీ కడుపుతో బ్రష్ చేసుకొని స్నానం చేసి దేవుడికి పెట్టాలనేసి అని అంటే అది కాని పని. కొందరు వేస్తూ ఉంటారులేండి, వెనకట అవన్నీ పాటించేవాళ్ళు, ఇప్పటి వాళ్ళు చాలా వరకు ఎవరు పాటిస్తున్నారండి. అంటే నార్మల్గా మనకు ఆకలితో మనం కడుపు అలాగే ఉంచుకొని మనము దేవుని పూజ చేసేటప్పుడు మనకు ఆకలి అనేది కడుపులో గడగడ అనడం, ఆకలితో అలా చేయలేం కదా, మనసంతా మనకు ఆకలి మీదనే ఉంటుంది. ఎప్పుడు అయిపోతుందా పూజ, ఎప్పుడు తిందామా అన్నట్టుగా ఉంటుంది అనమాట. మనసు అనేది దేవుడి మీద ఉండాలంటే మనకు కొంచెం మన బాడీ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో అందుకే ఇంకా నేనైతే తినేసి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎక్కువ శాతం తినను, ఆకలి ఏం కాదు అంత మార్నింగ్ మనకు.
టీ మాత్రం కంపల్సరీ తాగుతాను. టీ బిస్కెట్స్ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. రెగ్యులర్గా అయితే బిస్కెట్స్ ఏం తినట్లేము. అప్పుడు తినేది కానీ ఈ మధ్య తినడం బంద్ చేసినాము. మాతో పాటు మానిపాప తింటా ఉంది. బిస్కెట్స్ అనేది మంచిది కాదు పిల్లలకు, మనకు మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. ఇంకా ఆమె పాలల్లో వేసుకొని తింటూ ఉంటుంది. పాలల్లో వేసుకొని తినకూడదంట బిస్కెట్స్, అసలు మంచిది కాదు. సో అందుకే ఆమె కోసం మేము కూడా తినడం బంద్ చేసామన్నమాట. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మనమైతే ఫుడ్ కిచెన్లోకి అయితే వచ్చేసాను. కర్రీ ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట నేను చేయడము. అంటే కర్రీ కాదు, ఫస్ట్ అయితే మనము బీరకాయ పచ్చడి కోసం అనుకున్నాం కదా. సో మిర్చి బీరకాయ అయితే వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక రైస్ అయిందనేసి అంటే ఇంక అటు సైడ్ కర్రీ పెట్టేసుకుందాం అనేసి చూస్తున్నాను. నేను ఎలా చూస్తాను రైస్ అయింది అనేసి అంటే, కింద వాటర్ పోసేసి దాని మీద రైస్ గిన్నె పెడితే సుయ్యమన్నది అనుకోండి, అలా అంటే రైస్ అయినట్టు. లేదా మనం రైస్ అయ్యేటప్పుడు మనం ప్లేట్ పెడతాం కదా, దాని మీద ఆ ప్లేట్ తీసి వాటర్ అనేది కింద పడతా ఉందనుకోండి, ఆవిరి వచ్చేస్తుంది కదా మనకు. ఆ కింద పడుతుంది, వాటర్ ఎక్కువ పడుతున్నాయంటే కింద, అలా కూడా రైస్ అయినట్టు అనమాట. సో అలా చూస్తాను, ఇలా చూస్తాను అప్పుడప్పుడు. ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది. అది అయింది అనేసి అంటే ఇక మనం కర్రీ అనేది చేసేసుకోవచ్చు. ఇక అంతలోపు బెండకాయలు కొన్ని అంతకుముందు కట్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకొన్ని కట్ చేసుకుంటున్నాను. ఫాస్ట్గానే అవుతుందిలేండి. ఇక మనము మట్టి అనేది అంటిందని చెప్పాను కదా, దానికి గట్టిగా అంటిపోయి ఉందనమాట. అలాగే ఏమంటారు, ఆకులు అలా మట్టి అంతా అంటిపోయింది. సో అందుకే ఇంకా మనము వాటర్లో వేసేసుకున్నాం కాబట్టి కొంచెం మంచిగా మొత్తం మురికంతా పోయిందనమాట. దొండకాయలకు ఏ కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా కొంచెం ఎక్కువ టైమ్స్ కడిగి యూజ్ చేసుకోవాలి. దానికి మందు అనేది కొడతారు కాబట్టి మంచిది కాదు కదా మనకు అది. సో అందుకే కొంచెం ఒక 2-3 టైమ్స్ కడిగేసి యూజ్ చేసుకుంటే మనము చేసేసుకున్నామంటే కొంచెం ఆ మందు అనేది మనకు పోతుంది అనమాట. సో అదనమాట మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇదైతే మార్నింగ్ వ్లాగే అయినా కూడా నాకైతే ఎంత అంటే ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే వీడియో అయితే ఉందన్నమాట. సో దాన్ని నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా, ఇంకా కొంచెం కట్ చేసుకుంటా అలా పెట్టేసుకుంటున్నాను. మరి 1 అవర్ అంటే ఎవరు చూడరు కూడా. సో 25 మినిట్స్ వరకు చేస్తాను. ఇంకంతకంటే తక్కువైతే తక్కువే చేస్తాను. చూడాలి మరి ఎంత అవుతుంది ఏంటి అనేసి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 52 మినిట్స్ ఉందన్నమాట. ఇంకా కొంచెం ఉంది కదా వీడియో. వాళ్ళు వెళ్ళే వరకు వీడియో తీశాను కదా నేను, స్కూల్కి వాళ్ళు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళే వరకు నేను వీడియో తీశాను కాబట్టి మొత్తం మార్నింగ్ వ్లాగ్. నాకు మార్నింగ్ ఎవ్రీడే ఇలాగే ఉంటుందండి, హడావిడి. ఇంకా పూజ కూడా చేసుకోలేదు. మార్నింగ్ లేచి వీళ్ళకి ఇల్లు ఉడవడం, ముగ్గు వేయడము, ఇంకా పూలు తెచ్చుకోవడం నేను ముందే తెచ్చుకుంటాను, ఎప్పటికప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటాను అనమాట. అప్పటికప్పుడే అనేసానంటే అవ్వదన్నమాట. మార్నింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అలా. ఒక్కోసారేమో ఆ రోజు కొన్ని ప్రత్యేకంగా ఆ రోజు కావాలి అనేసానంటే ఈ పూలు ఆ రోజే దొరుకుతాయంటే ఆ రోజే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అలా తెచ్చుకుంటాను. అదే రోజు పూజకు ముందే ఇంకా బ్రష్ చేసేసుకొని ఇల్లు ఉడ్చుకొని అంతా చేసేసుకొని తెచ్చుకొని ఇంకా స్నానం చేసి పూజ చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కో టైము ఎప్పుడు కూడా మనము ముందే తెచ్చుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము పువ్వులు అనేది. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మనము అది కర్రీ చేసేస్తున్నాము. ఒక సైడ్ ఏమో ఇది మనకు గోలిస్తున్నాను పచ్చడి కోసము, ఒక సైడ్ ఏమో అటు సైడ్ ఏమో కర్రీ చేసిస్తున్నాను. నేను కర్రీస్కి స్టీలే యూజ్ చేస్తున్నానండి. అల్యూమినియం చాలా తగ్గించాను. రైస్కే యూజ్ చేస్తున్నాను అల్యూమినియం అనేది. దానికి కూడా తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను, కానీ తీసుకుంటే కుదరట్లేదన్నమాట. ఏదో ఒకటి కొనుడైతుంది, అది పెండింగ్ అయిపోతూ ఉంది. సో తీసుకోవాలి. ఇందులో ఇక దొండకాయ కర్రీలో కొంచెం అల్లం పేస్ట్, రెగ్యులర్గా అంతకుముందు అల్లం పేస్ట్ అనేది వాడేవాళ్ళము, కానీ ఈ మధ్య వాడడం లేదు. ఏం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి ఏం వేస్తాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకురావడం, వేయడం, మళ్ళీ తీసుకెళ్ళి అలా పెట్టడం అని అంటే కొంచెం అది బద్ధకం అయిపోతుంది అనమాట. సో అందుకే కొంచెం చిన్నవి మొన్న జార్లు లాగా చిన్నవి తీసుకొచ్చుకున్నాను కదా డీమార్ట్లో, సో దాంట్లో పెట్టేసుకున్నాను అల్లం పేస్ట్ కొంచెము.
అది కూడా మినిమల్ అయిపోయింది ఒకటే సగం పెట్టి అంతే ఏంటి ఏం చూస్తాం ఏమున్నది కూడా పెండు ఉన్నదా పెండ పెండ రెండెందుకు నీకు పోయినాక తెలుసా చేతికి రుద్దుకోవద్దు కచ్చిప్పు చేయాలి మళ్ళీ తిరిగేస్తాను నీ పని మాకు పట్టుకపోతావా ఇల్లొద్దు బాక్స్లో పేపర్ కవర్ తీసేసుకో కవర్ తీసేయి తినడికే పెట్టట్టున్నది స్కూల్కు తినడు ఎక్కువ చదువు రాకపోయి ఇది నీలాగా అది కాదు కదా నేను కాదు అట్లా మంచిది ఇదిగోండి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో 8:30 అవుతుంది. కొంచెం ముందే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళైతే. టిఫిన్ తీసుకొని వెళ్తారు అనుకుంటా. ఇంకా టిఫిన్ అయితే వాళ్ళు చేయలేదు కదా. నిన్న మొన్న చేసిన దోశ 2-3 డేస్ నుంచి దోశ అవుతుంది మార్నింగ్. నైట్ ఏమో ఇడ్లీ చేసి ఉండే. సో ఇంకా కిచెన్ దగ్గర కూడా మొత్తం ఇంకా అన్ని మొత్తం క్లీనింగ్ అయితే మళ్ళీ మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకొక నాకు వరకు ఉంచేసుకున్నాను అంతే. మధ్యాహ్నం మళ్ళీ నైట్ ఎట్లా టిఫినే కదా. సో ఇంక ఇప్పుడైతే మనం అయితే పూజ చేసుకోవాలి. స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసేసుకున్నామంటే ఇంకా మళ్ళీ వీళ్ళు రెడీ అయ్యేలోపు మళ్ళీ నాకు చెత్త అయింది అనమాట హార్లో. సో మళ్ళీ కొంచెం మూడ్ చేసి తీసేసాను. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. బాక్సులు అయితే చూసారు కదా పెట్టేశాను అనమాట. సో ఇంకా వీళ్ళు వెళ్ళిపోతే ఇంకా నేను పూజ చేసేసుకోవాలి వెళ్ళి. నెక్స్ట్ ఇంకా పూజ టైం అనమాట. సో ఇంకా పూజా రూమ్కి అయితే వచ్చేసాను. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మనమైతే పూజ అయితే చేసేసుకుందాము. సో చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. వీడియో కొంచెం క్లారిటీ రావట్లేదు, మొత్తం పొగ వస్తుంది కదా, మనం ధూపం అది వేసాం కదా. ఇక్కడైతే ఫ్రైడే కాబట్టి లక్ష్మీదేవికి అయితే అభిషేకం చేసుకుంటున్నాను. కుంకుమ అలాగే పసుపుతోటైతే అభిషేకం అయితే చేస్తున్నాను. అయ్యో కుంకుమది స్కిప్ అయిపోయినట్టుంది. ఇక్కడ అలాగే లాస్ట్లో మళ్ళీ వాటర్ పోసేసి అయితే కుబేరముకు వేసాను. ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ధూపం అన్నమాట. ఎప్పుడు చిన్నవి ముట్టిస్తాను, ఇప్పుడు ఇది ముట్టించాను అనమాట. అంటే ఇల్లంతా చూపిద్దామనేసి. దీంట్లో అయితే ఊదనేసి ఉంటుంది అనమాట ఈ ధూప్ స్టిక్లో.